ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రోని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు చోట్ల రాత్రి వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, రెహమద్ నగర్, యూసఫ్ గూడ, బోరాబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్ ఏరియాస్ లో వాన పడింది. ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బీ, మూసాపేట్లో వర్షం, మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్తో సహా పలు ఏరియాల్లో వర్షం పడింది. వచ్చే 72 గంటలు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ను జారీ చేశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. చేతికి వచ్చిన వరి, మామిడి, మిర్చి తోటలు ఈదురుగాలుల ధాటికి దెబ్బతిన్నాయి. ఇప్పటికే పలు కొనుగోళ్లు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం ఈ వర్షానికి తడిసి ముద్దైపోయింది. నేడు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవాళ రేపు వర్షాల తీవ్రత, వడగళ్ల ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో కూడా వారం రోజుల పాటు సాయంత్రం వేళల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం కొంతమేర స్తంభించిపోయింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ఇటు హైదరాబాద్ లో పలు చోట్ల అండ్ తెలంగాణలో సైతం పలు చోట్ల ఇటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ తెలిపినట్టుగా సమాచారం. అసలు ఎక్కడెక్కడ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి అంజుమా? గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం మనకి మరత్వాడ నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా, అదేవిధంగా దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో పాటుగా మనకి అరేబియన్ బంగాళాఖాతం సముద్రం నుంచి వీస్తున్నటువంటి తేమ గాలుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సో గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను చూస్తున్నాము. అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ రోజు రేపు వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో కలర్ హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. నిన్నటి వరకు చూస్తున్నట్లయితే కూడా వికారాబాద్, ఆదిలాబాద్, వనపర్తి, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలలో మనకి దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యింది. ఇక ఈ రోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే ఈ అకాల వర్షాల కారణంగా రైతులకైతే తీవ్ర నష్టం వాటిల్లింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉరుములు, మెరుపులు, ముఖ్యంగా ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల చేతికి వచ్చినటువంటి పంట నష్టపోతున్నారు వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా ఈ 2-3 రోజుల పాటు కూడా రైతన్నలు అధికారులు ఇప్పటికే పలు సూచనలను కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు కూడా చూసుకున్నట్లయితే వడగాలుల తీవ్రత అంటే మనకి ఎండాకాలంలో సాధారణంగా మనం వడగాలను చూస్తూ ఉంటాము. అయితే సాయంకాలం సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రజలు, అదేవిధంగా రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు పదే హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. 18, 19 తేదీల్లో ఈదురుగాలుల తీవ్రత సైతం పెరిగి 40 నుంచి 50 కిలోమీటర్లు, అక్కడక్కడ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వడగళ్ల వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షాలు కూడా మనకి ఉత్తర, పశ్చిమ, తూర్పున ఉన్నటువంటి జిల్లాలలో ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా పేర్కొంటున్నారు. సో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక సాధారణంగా మనకి ఎండాకాలం సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైనటువంటి ఎండ, ఉక్కుపోత వాతావరణం ఉంటుంది. సాయంకాలం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి
కుండపోత వర్షాలను మనం చూస్తూ ఉంటాము. ప్రస్తుతం ద్రోణుల ప్రభావము, అదేవిధంగా క్యూలోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల సాయంకాలం సమయంలో ఈ వర్షాలను అయితే చూస్తున్నాము. దీంతో ప్రధానంగా సిటీలో ఉన్న వాళ్ళకి కొంత ఊరట లభిస్తుంది అని చెప్పుకున్నప్పటికీ కూడా రైతన్నలకు మాత్రం నిజంగా ఇది తీవ్ర నష్టం కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది రైతులకు పంట చేతికి వచ్చేటువంటి సమయము, కానీ ఈ అకాల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో తామంతా కూడా ఎంతో నష్టపోతున్నామని ఒకవైపు రైతులు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా అంటే మనం ఈ సమయంలో చూసుకున్నట్లయితే కూడా సాధారణంగా మనకి వర్షాకాలంలో ఉన్నటువంటి Right. వర్షాలతో కంపేర్ చేస్తే ఎండాకాలంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా అనేక మంది రైతులు కూడా తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. ఈ సమయంలో మనకి మామిడి పండ్లు కూడా వస్తూ ఉంటాయి. ఈదురుగాలుల వల్ల మామిడి పండ్లు ఎక్కడికక్కడ కూడా నేల కొరిగిపోయి తీవ్ర పంట నష్టం కూడా వాటిల్లుతూ ఉంటుంది. కాబట్టి రైతన్నలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతోటి వర్షాలు కురుస్తున్నప్పుడు పెద్ద పెద్ద చెట్ల కింద, కరెంటు స్తంభాల కింద నిలబడి ఉండడం కూడా మంచిది కాదని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. Yes, thank you, Anjuma.